ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. వాక్యం ఏం చెప్తుందంటే, నా ద్వారా సువార్త పరిపూర్ణంగా ప్రకటించబడాలి అని చెప్పి అన్యజనులందరూ కూడా నేను ప్రకటించే ఆ సువార్త వినాలి అనే నిమిత్తం కూడా ప్రభువు నా ప్రక్క నిలిచుండి నన్ను బలపరిచినాడు. లేదనుకో నేను చెప్పే సువార్త ఎవరు కూడా వినరు. ఎందుకంటే ప్రభు నా ప్రక్క నిలిచాడు కాబట్టి, నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి, అంటే నా పక్షం ఉన్నాడు కాబట్టి నా సువార్త అన్ని జనుల్లో కూడా ప్రకటించబడింది, వాళ్ళు విన్నారు, నా సువార్త పరిపూర్ణంగా ప్రకటించబడింది అని చెప్తున్నాడు అనమాట. అలాగే నా పక్షము నుండి నన్ను బలపరిచాడు కాబట్టి నేను సింహము నోట నుండి తప్పింపబడ్డాను అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట వాక్యం అయితే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు మన పక్షము ఉంటే ఎలాంటి అడ్డంకులు వచ్చినా, ఎలాంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఏ వచ్చినా కానిలే మనం తప్పించబడతాం. మనంగా తప్పించబడలేము. ప్రైజ్ ది లార్డ్.